సో ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం మనం తెలుసుకుందాం. అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఒక పజిల్లా ఉంటుంది. బట్ దాని యొక్క లాజిక్ అంతా కూడా మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చదువుతున్నాను, చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినండి. There are 8 railway stations along a railway line. In how many ways can a train be stopped at 3 of these stations such that no 2 of them are consecutive? So ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడటానికి మనకి లాజికల్ ప్రాబ్లంలా ఉంటుంది, అంటే ఒక పజిల్లా ఉంటుంది. కానీ మనం దీన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేసి దీని యొక్క ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి దీని సొల్యూషన్ కావాలంటే A1, A2, A3, A4, A5, A6, A7, A8. సో ఈ విధంగా మనకి 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 రైల్వే స్టేషన్స్లో కండిషన్ ఏంటంటే ట్రైన్ ఉందంట, ఆ ట్రైన్ వచ్చి A2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ పక్కన ఆగకూడదంట. అంటే దాని అర్థం ఏంటంటే ట్రైన్ A1 దగ్గర ఆగింది అనుకోండి, A2 దగ్గర ఆగకూడదు. ట్రైన్ A1 దగ్గర ఆగింది, A3 దగ్గర ఆగింది అనుకోండి, A4 దగ్గర ఆగకూడదు. అదేవిధంగా ట్రైన్ వచ్చి A1, A2, A3 3 కాన్సిక్యూటివ్ స్టేషన్ దగ్గర కూడా ఆగకూడదు. అంటే ట్రైన్ సపోజ్ A2 దగ్గర ఆగింది అనుకోండి, ఎక్కడ ఆగాలి? వాడు అడిగింది ఏంటంటే ఎక్కడ ఆగాలంటే A2 దగ్గర ఆగింది అనుకోండి, A4 దగ్గర ఆగాలి, నెక్స్ట్ మళ్ళీ A6 దగ్గర ఆగాలి. కాన్సిక్యూటివ్ స్టేషన్ దగ్గర ఆగకూడదు అనమాట. సో ఈ ప్రాబ్లం చేయడం కోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఇక్కడ 8 స్టేషన్స్ ఉన్నాయి. 8 స్టేషన్స్ నుంచి 3 స్టేషన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ని మనం సెలెక్ట్ చేయొచ్చో చూద్దాం ఒకసారి మనం. ఓకే, సో దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే 8 స్టేషన్స్ నుంచి 3 డిఫరెంట్ స్టేషన్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటే మనం 8C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 8C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సో ఈ 8C3 వేస్లో ఎవరు ఉంటారంటే A1, A2, A3, ఓకే, A1, A3, A4. సో ఇటువంటి అన్ని కూడా మనకు వస్తాయి అన్నమాట. కాంబినేషన్స్ అన్ని కూడా మనకు వస్తాయి. ఇటువంటి కాంబినేషన్స్ అన్ని కూడా మనకు వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మనం కాంబినేషన్ తీసుకోవాలి, పెర్మిటేషన్ తీసుకోకూడదు. పెర్మిటేషన్ అంటే మీ అందరికీ తెలుసు, పెర్మిటేషన్ అంటే ఇట్ ఈస్ సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. ఇక్కడ ఓన్లీ మనం సెలెక్షన్ చేయాలి తప్ప అరేంజ్మెంట్ చేయకూడదు. అరేంజ్మెంట్ అనేది ఎందుకు చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3 అనే ఈ 3 స్టేషన్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ తీసుకొని A2ని ఇటువైపును A1 ఇటువైపును పెట్టడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే స్టేషన్స్ని మనం వాటి ప్లేసెస్ని మార్చలేమన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కాంబినేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 8C3 కాంబినేషన్స్లో మనకి ఎవరు వస్తారంటే స్టేషన్స్ పక్క స్టేషన్స్లో ఆగి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ట్రైన్ ఇక్కడ ఆగింది, తర్వాత A2 దగ్గర ఆగొచ్చు, A3 దగ్గర ఆగొచ్చు. ట్రైన్ A1 దగ్గర ఆగింది, A3 దగ్గర ఆగొచ్చు, A4 దగ్గర ఆగొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క స్ట్రాటజీ ఏంటంటే ట్రైను 3 స్టేషన్స్ దగ్గర ఎన్నిసార్లు ఆగుతుంది అంటే 3 పక్క స్టేషన్ దగ్గర ఆగే ఎన్నిసార్లు ఆగుతుంది, ఎన్ని వేసులు ఆగుతుంది. అదేవిధంగా 2 కాన్సిక్యూటివ్ స్టేషన్ దగ్గర ఎన్ని చోట్ల ఆగుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో దాని యొక్క సమ్ని మొత్తం ఈ 3 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 8C3లోంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 8C3లోంచి ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తాం చెప్పండి. అంటే 3 స్టేషన్స్ మనం ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుంటే సో వాటి నుంచి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయని 8C3 చెప్తుంది కాబట్టి ఆ విధంగా మనం చేస్తాం అన్నమాట. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ స్టేషన్ దగ్గర ట్రైను ఎన్ని విధాలుగా అవుతుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. అంటే ట్రైను
A1 A2 A3 దగ్గర ఆగొచ్చు. దిస్ ఈజ్ 1. A2 A3 A4 దగ్గర ఆగొచ్చు. నెక్స్ట్ A3 A4 A5 దగ్గర ఆగొచ్చు. ఇక్కడికి 3 అయినాయి మనకి. నెక్స్ట్ A4 A5 A6 దగ్గర ఆగొచ్చు. 4 అయినాయి. A5 A6 A7 దగ్గర ఆగొచ్చు. 5 అయినాయి. A7 A6 A7 A8 దగ్గర ఆగొచ్చు. అంటే 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ దగ్గర మనకి ట్రైన్ ఎన్ని వేస్ లో ఆగుతుంది అంటే అవి నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వచ్చినాయి అంటే మనకి 6 వచ్చినాయి. అంటే 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్. 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్. సో 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ తీసుకున్నట్లయితే మనకి ట్రైన్ వచ్చి 6 వేస్ లో ఆగే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ లో అంటే 2 పక్క స్టేషన్స్ లో ట్రైన్ ఎన్ని చోట్ల ఎలా ఆగుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం తీసుకుందాం మరలా A1 A2 A3 A4 A5 A6 A7 A8. ఇప్పుడు ట్రైన్ ఫస్ట్ A1 దగ్గర ఆగింది అనుకుందాం. సో ట్రైన్ A1 దగ్గర ఆగిన తర్వాత A3 A4 దగ్గర ఆగొచ్చు. A4 A5 దగ్గర ఆగొచ్చు. A5 A6 దగ్గర ఆగొచ్చు. A6 A7 దగ్గర ఆగొచ్చు. A7 A8 దగ్గర ఆగొచ్చు. ఇవి కౌంట్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని వచ్చినాయంటే 5 వచ్చినాయి. 1 2 3 4 5. అలా కాకుండా ట్రైన్ వచ్చి ఫస్ట్ A2 దగ్గర ఆగింది అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ట్రైన్ A3 దగ్గర ఆగింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడ ఆగొచ్చు? A5 దగ్గర A6 దగ్గర ఆగొచ్చు. సో ఇవి మనకి 3 వస్తాయి. ట్రైన్ A4 దగ్గర ఆగింది అనుకోండి 2 వస్తాయి. ట్రైన్ A5 దగ్గర ఆగింది అనుకోండి A7 దగ్గర A8 దగ్గర అవుతుంది. అంటే 1 ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం టోటల్ చేసినట్లయితే ఇక్కడ మనకి 5 4 9 9 3 9 3 12 12 3 15. సో ఇవి టోటల్ మనకి 15 వచ్చింది. సో 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్. సో ఈ 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ అనేది మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే దానికోసం మరలా మనం A1 A2 A3 A4 A5 A6 A7 A8. ట్రైన్ ఈసారి ఫస్ట్ ఈ 2 స్టేషన్ దగ్గర ఆగింది అనుకోండి, సో నెక్స్ట్ ఎక్కడ ఆగొచ్చు? A4 దగ్గర ఆగొచ్చు, A5 దగ్గర ఆగొచ్చు, A6 దగ్గర, A7 దగ్గర, A8 దగ్గర. సో ఇలా అవుతున్నప్పటికి కూడా మనకి కాన్సిక్యూటివ్ స్టేషన్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ మనకి? 5 వచ్చినాయి. 1 2 3 4 5 6 వచ్చినాయి. సో ట్రైన్ అనేది A1 A2 దగ్గర ఆగితే A3 దగ్గర ఆగకూడదు కాబట్టి A4 దగ్గర కౌంట్ చేసుకున్నట్లయితే 5 వచ్చినాయి. సో ఇక్కడ 5 వచ్చినాయి. నెక్స్ట్ ట్రైన్ A2 A3 దగ్గర ఆగింది అనుకోండి, సో 4 వస్తాయి. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే 3 2 1. సో ఇవన్నీ టోటల్ చేస్తే వస్తుంది మనకి, ఇది టోటల్ చేస్తే మనకి 15 వచ్చింది. అంటే ఫస్ట్ ట్రైన్ అనేది 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ లో ఎన్ని వేస్ లో ఆగుతుంది అంటే మనకి 6 వేస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ లో ఇక్కడేమో 15 ఇక్కడేమో 15. సో 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ లో సో 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ లో ఎన్ని వేస్ లో అవుతుంది మనకి? 15 ప్లస్ 15. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే. సో టోటల్ ఇక్కడ మనకి 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ అన్నా పక్క స్టేషన్ దగ్గర ఆగినట్టే కదా. అలాగే 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లంలో 2 పక్క స్టేషన్ దగ్గర ఆగకూడదు అంటే కాబట్టి 2 పక్క స్టేషన్ దగ్గర ఆగి వాటిని మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే టోటల్ 2 పక్క స్టేషన్స్ ట్రైన్ ఆగే నెంబర్ ఆఫ్ వేస్ ఎంత అవుతాయి అంటే మనకి 30 ప్లస్ ఇక్కడ ఒక 6 36. అంటే ఈ 36 వేస్ లో ట్రైన్ వచ్చి పక్క స్టేషన్స్ లో ఆగుతుంది అన్నమాట. 2 పక్క స్టేషన్స్ లో ఆగుతుంది. మనకి క్వశ్చన్లో ఏం కావాలి? 2 పక్క స్టేషన్స్ కానివి కావాలి. అంటే మొత్తం ట్రైన్ 3 డిఫరెంట్ స్టేషన్స్ తీసుకుని మనం ఈ 8 స్టేషన్స్ లో ట్రైన్ ఎన్ని వేస్ లో ఆగుతుంది అంటే మనకి 8C3 కాంబినేషన్ చెప్పుకున్నాం మనం. సో 8C3 యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే సో 8C3 ఈజ్ ఈక్వల్ టు 8 into
7 into 6 by 3 into 2 into 1. 3 2s are 6 క్యాన్సిల్ అయిపోయింది, 8 7s are 56 వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఎలా వస్తుందంటే ఈ 56 లోంచి ఆ 36ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ 56 మైనస్ 36. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 20. ఈ 20 ఏంటంటే ద ట్రైన్ స్టాప్డ్ ఎట్ 3 ఆఫ్ ది స్టేషన్స్ సచ్ దట్, అంటే 3 స్టేషన్ దగ్గర అవుతుంది, నో 2 ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్యూటివ్. సో ఈ విధంగా మనకి ఆన్సర్ 20 వచ్చిందన్నమాట. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లం, ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఐడియా లేకపోతే చాలా డిఫికల్ట్ ప్రాబ్లం కింద అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సో వీ క్యాన్ ఈజీలీ ఫైండ్ దిస్ ఆన్సర్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. సో అందరూ కూడా ఈ క్వశ్చన్ని కేర్ఫుల్గా నేర్చుకోండి.